అందరికీ నమస్తే అండి. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో ఒక రాజకీయ సంచలనంగా మారిన అంశం సింగయ్య మరణం. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాలెలో కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ వైసీపీ ర్యాలీ చేస్తే ఆ ర్యాలీలో జగన్మోహన్ రెడ్డి గారి వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మరణించాడు. ఆయన వైసీపీ కార్యకర్త. సో ఆయన మరణానికి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం ఢీకొట్టడమే కారణం. సో దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన డ్రైవర్ రమణారెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా A1 A2గా చేరుస్తూ ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు, విడదల రజనీ గారు, పేరు నాని గారు వీళ్ళందరినీ నిందితులుగా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సీరియస్ సెక్షన్లో, నాన్ అవైలబుల్ సెక్షన్లో. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి హైకోర్టు నుంచి రిలీఫ్ వచ్చింది. తాత్కాలికంగా చర్యలేమి తీసుకోవద్దని వచ్చింది. అయితే ఈ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ అనుకోవచ్చు. సింగయ్య భార్య, ఇప్పుడు మృతుడి భార్య కంటే పెద్ద విట్నెస్ ఎవరుంటారు? సో ఆమె వెర్షన్ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఆమె వాదన ఖచ్చితంగా పోలీసులు డెప్త్గా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఆమె ఈరోజు ఏం చెప్పారనేది ఒకసారి చూద్దాం. జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అది యాక్సిడెంట్ అయితే అక్కడ కారు తగిలిందని అన్నా అయింది. మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరకు వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా ఇద్దరు పిల్లలని చెప్పారు, మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, మాకు నా పేరు కూడా చెప్పారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. అది జగనన్న గారు అంటే మాకు చాలా అభిమానం. కానీ మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు. మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు, మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన. ఏమని చెప్పారమ్మా మీ దగ్గరికి వచ్చి? పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్థలమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత సరే, విన్నారు కదా విషయం. లోకేష్ గారు పంపించారని చెప్పి ఎవరో కొంతమంది ఈవిడ దగ్గరికి వెళ్ళారంట. అండ్ అంబులెన్స్లో అంటే వాహనం గుద్దిన తర్వాత సింగయ్య బాగానే ఉన్నాడంట. మా ఇల్లు ఇక్కడ, మా భార్య పేరు ఇది, పిల్లలు ఇంతమంది అని వివరాలన్నీ చెప్పాడంట. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా మాట్లాడాడంట. అయితే అంబులెన్స్లో ఏమైనా చేశారేమోనని ఈమెకు, సింగయ్య భార్యకు అనుమానం అంట. దీనిలో ఈమె వెర్షన్లో ఏమైనా అనుమానాలు ఉన్నాయా లేదా? ఈమె ఫక్తు జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. ఆమె మాటల్లో తెలిసిపోతుంది. ఆమె అన్నది నేను జగన్ అన్న అభిమాని అని. వీళ్ళ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. ప్లస్ ఆమె మాట్లాడుతున్నప్పుడు పక్కకు చూస్తూ మాట్లాడుతున్నారు. పక్క నాయకుడితో ఏదో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. అది ఒకటి గమనించాలి. అండ్ లోకేష్ గారు ఏమండి, అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా లోకేష్ గారు పంపించేంత టైం లోకేష్ గారికి ఉంటుందా? ఆ తర్వాత రోజో రియాక్ట్ అవుతారేమో. కానీ లోకేష్ గారు ఇమీడియట్గా పోలీసులకు చెప్తారా? లోకేష్ గారికి అంత టైం ఉంటుందా? ఈ విషయంలో ఇమీడియట్గా ఇన్వాల్వ్ అవ్వాల్సినంత టైం ఉంటుందా? ఏమో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. మేబీ యాజ్ ఎ జర్నలిస్ట్ నేనేమి నిర్ధారించను, నేనేమి జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. కానీ నా అనుమానాలను నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఈమె చెప్పిన మాటల్లో, ఈమె చెప్పిన వెర్షన్లో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే ఏమో బాధితురాలు కాబట్టి ఆమె వెర్షన్ను ఖచ్చితంగా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలి. పోలీసులు ఈమె చెప్పిన కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. చేస్తే బెటర్. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నిజాలు తెలియాలి కాబట్టి. ఎందుకంటే ఆమె సింగయ్య చనిపోయాక మంత్రి లోకేష్ 50 మంది ఇంటికి వచ్చారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అప్పటి వరకు బాగా మాట్లాడిన వ్యక్తి అలా ఎలా చనిపోతాడు? సో నా భర్తను అంబులెన్స్లో ఎవరో ఏదో చేశారనే అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ ఆమె చెప్పారనమాట. ఇన్ని రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైన తర్వాత, ఆ కేసు హైకోర్టులో విచారణ దశలో ఉన్న తర్వాత ఈమె బయటకు వచ్చి చెప్పారు అంటే ఏమంటారు? దీన్ని ఏ కోణంలో చూస్తారు? ఒకసారి మీరే ఆలోచించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.